నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 57లోని భూమి దశాబ్దాలుగా నిరుపేదలైన గ్రామస్తులు సాగు చేసుకుంటున్న భూమిని గుంతలమయంగా మార్చారని, 2007 సంవత్సరంలోనే ఈ భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించి భూములు పంట పండించుకున్న ఆధారాలున్నాయని, 2023లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 240 ఎకరాల్లోని 174 ఎకరాల 67 సెంట్ల భూమిని అనాధీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల మనోభావాలకు అనుగుణంగానే పనిచేసిందని, గ్రామస్తుల ఆలోచనలకు భిన్నంగా మేము ఏ రోజు వ్యవహరించలేదని ఆయన అన్నారు. ప్రస్తుత కూటమి పాలకుల అండదండలతోనే గ్రావెల్ కాంట్రాక్టర్లు బరితెగించి పేదల భూముల్లోకి చొరపడ్డారని, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనుసన్నలలోనే ఈ దోపిడీ జరుగుతోందని, గతంలో తాము ఎవరినైతే అడ్డుకున్నామో వారితోనే ఇప్పుడు సోమిరెడ్డి ఒప్పందాలు కుదుర్చుకుని వాటాలు పంచుకుంటూ పేదల కడుపు కొడుతున్నాడని కాకాని తెలిపారు. పెంచలేయా ఏది ఆ పక్క వ్యవసాయం చేసి ఈ పక్క అదే జెండా ఈ ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి దమనకాండ ఒక ఉదాహరణ. ఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కొంతమంది సాగులో కూడా ఉన్నారు. ఆ తర్వాత 2007లో వీళ్ళకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం, రైతులు పంటలు పండించుకున్నటువంటి ఫోటోలు ఇవి పాపం ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు గ్రావెల్ తీసేటువంటి ప్రాంతం. అటువంటి నేపథ్యంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023లో 240 ఎకరాలు ఉన్నటువంటి దీనిలో 174 ఎకరాల 67 సెంట్లని అనాధీనంగా మారుస్తూ ఈ పేదలకు సంబంధించి 140 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవన్నీ ఈ విధంగా ఉండి రైతుల అనుభవంలో ఉండి వాళ్ళు పండించుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లోకి ఈరోజు అక్రమంగా ప్రవేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మధ్య అధికారులను అడిగాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వీటికి అనుమతులు ఇచ్చారు కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతతో ఈ గ్రామాలకు సంబంధించి గ్రామస్తులు చెప్పినటువంటి మాటను అంగీకరించాయో, వాళ్ళ అడుగుజాడల్లో నడిచాయో, వాళ్ళ ఆలోచనలకి, ఆశయాలకి, వాళ్ళకి ఉన్నటువంటి మనోభావాలకి భిన్నంగా ఏ రోజు ప్రవర్తించినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, గ్రావెల్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి మాకు పర్మిషన్ ఉంది అని తీసుకురావడం జరిగింది. మొట్టమొదట ఈ గ్రామస్తులు ఎవరు నా దగ్గరికి రాలేదు. ఇక్కడ ఒక పబ్లిక్ హీరింగ్ జరిగితే ఆ పబ్లిక్ హీరింగ్లో గ్రామస్తులు అడ్డుపడ్డారు. ఇది మేము పశువులు మేపుకుంటున్నటువంటి స్థలము, మేము వ్యవసాయం చేసుకునేటువంటి స్థలము, రేపు ఈ స్థలంలో కనుక మైనింగ్ జరిగితే కనీసం మేము ఎక్కడా కూడా మా పశువులను కూడా బయటకు పంపించేటువంటి అవకాశం ఉండదు. మాకు సంబంధించినటువంటి పశు సంపద ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం మేము అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు ఎన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినా సరే ఆ రోజు
చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, గ్రామస్తులు ఏది కోరుకుంటే ఆ గ్రామస్తుల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రవర్తించండి తప్ప గ్రామస్తుల అభిప్రాయాలకి మనోభావాలకి ఒక్క పెళ్ళ గ్రావెల్ కూడా ఎత్తనీయకుండా ఈ ప్రాంతానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వాచ్మెన్ డ్యూటీ చేశామనేటువంటిది గర్వంగా ఈరోజు చెప్పగలిగినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారింది. ఆ రోజు మేము తెచ్చినటువంటి అనుమతులని మేము నిరోధించాం. మా ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయని చెప్పారు మీరు, మా ప్రభుత్వంలో రాలే. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ఓసీలు ఇచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మైనింగ్ పర్మిషన్స్లో ప్లాన్ అప్లై చేసి తెచ్చుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినా సరే గ్రామస్తులు మేము సాగు చేసుకుంటున్నటువంటి భూమి, అదేవిధంగా ఈరోజు పాపం గొడ్డు గోదా తిరిగేటువంటి భూమి, మాకు ఇంకా వేరే స్థలం ఉండదు, మేము ఈ గ్రామం విడిచి వేరే గ్రామానికి వెళ్లాల్సింది తప్ప ఈ గ్రామంలో ఉండలేమో అని చెప్పడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరిని దరిదాపులకు కూడా రానిలేదు, ఈ మైనింగ్ జరగనిలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములకి ఎటువంటి హాని కల్పించకుండా చర్యలు తీసుకున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎవరైతే ఆ రోజు తీసుకున్నారో, ఎవరినైతే మేము ఆపామో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇచ్చేయండి, మేము దానికి సంబంధించినటువంటి గ్రావెల్ దోచుకుంటామని చెప్పి ఒక వ్యక్తిని పురమాయించి ఆ వ్యక్తి ద్వారా డబ్బు పెట్టించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్లు వీళ్ళు తీసుకుని చంద్రమోహన్ రెడ్డి వాటా పెట్టుకొని ఈరోజు పేదలకు సంబంధించి కడుపు కొట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అసలు ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఉన్నాడా, ఈ జిల్లాకు ఆర్డీఓ ఉన్నాడా, ఈ జిల్లాకు ఎస్పీ గారు ఉన్నారా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా, ఈ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా? ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లోకి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉందని సర్వేయర్ అబద్ధాల రాళ్ళు పాతుతూ పోతుంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ఎక్కడైతే మంచి గ్రావెల్ దొరుకుతుందో ఆ గ్రావెల్ రోజు రోజుకి జరుపుకుంటూ పోతూ ఉంటే పాపం ఆడబిడ్డ ఈరోజు చెప్పింది, అయ్యా నాకున్నటువంటి భూమిని పెరుక్కున్నారు, పాపం నా పక్కనే ఉంది, పెరుక్కున్నారు, పోయి ఆపడానికి పోయాం. ఆ రోజు ఉన్నటువంటి సిఐ సుబ్బారావు వచ్చి మీరు అనుకుంటున్నారేమో మగవాళ్ళ మీదనే కదా ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెడతాం, మహిళా పోలీసులను తీసుకొచ్చి మిమ్మల్ని జౌరి ఎత్తుకొని పోతాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తే పోనీలే మా వాళ్ళే ఆడ కేసులు పెట్టించుకుంటాడు, మేమేడ కేసులు పెట్టించుకున్నాం, మేమేడ జైలు చుట్టూ తిరిగాము, మేమేడ కోర్టుల చుట్టూ తిరిగాము అని చెప్పి మేము అనుకుంటే ఈరోజు పక్కన కొద్దిపాటి పొలం ఉంటే దాంట్లో మిరప చెట్లు సాగు చేసుకుంటుంటే ఈరోజు మరలా సర్వేయర్ వచ్చి అక్కడ దాకా కూడా ఉన్నట్టు ఉంది అని చెప్పి మరలా మార్కింగ్ మార్చేటువంటి పరిస్థితి ఏర్పడితే మాకు ఉన్నటువంటి కొరవసరా భూములు కూడా పోతాయని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీకు ఎక్కడ అనుమతి ఉంది, దానికి సంబంధించి మీకు పర్యావరణ అనుమతులు ఎంతవరకు ఇచ్చారు, మీరు దానికి సంబంధించి ఎంత మీకు క్వాంటిటీకి ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారనేటువంటిది అసలు మైనింగ్ శాఖ అనేటువంటిది ఈ జిల్లాలో లేదు. ఎక్కడ పడ్డా సరే మీరు ఏమైనా ఎత్తుకోండి మాకు ఎంత ముట్ట చెప్పండి అని చెప్పి ఆ డీడీ ఎవరైతే ఉన్నారో మైనింగ్ డీడీ నిద్ర లేస్తే అవినీతిలో మునిగి తేలడం తప్ప రేపు వీళ్ళందరి చేత నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు అనుకుంటున్నారా మీ ప్రభుత్వం ఉందని, మీ చేత మీరు తిన్నటువంటి తప్పుడు సొమ్ము మొత్తం కక్కించేదాకా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు విర్రబీగుతున్నారో మా దగ్గర ఉందనుకున్నారో మీరు తిన్న డబ్బు డీడీ మైన్స్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎవరెవరైతే ఉన్నారో ఎవరైతే ఈరోజు బళ్ళలు ఎత్తకపోతున్నారో ఆ బళ్ళ నెంబర్లతో సహా నమోదు చేయండి. ఆ ఓనర్ని పిలిస్తే బుర్ర కథ చెప్పినట్టు చెప్తాడు అరగంట లోపల ఏం జరిగింది, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఉండారనేటువంటిది. కాబట్టి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఉపేక్షించేది ఉండదు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు మీకు ఎంత హక్కు ఉందనేటువంటి దాని మీద కూడా ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో కూడా తేల్చుకుంటాం. అయ్యా దీనికి సంబంధించి మీ ఇష్ట ప్రకారం దోచుకుంటూ పోతుంటే అడిగే వాళ్ళు లేరు అనుకుంటే వాళ్ళు పాపం గ్రామంలో నిరుపేదలు ఉంటే వాళ్ళ గళం విప్పితే మేము లోపలేస్తామని చెప్పి సిఐ సుబ్బారావు ఆయనకి ఏమి సంబంధం ఉండి వచ్చాడు ఇక్కడికి చూద్దాం. ఆయన కింద గతంలోనే చెప్పి నేను సుబ్బారావు సంగతి తేలుస్తామని చెప్పాం. మరలా ఈరోజు చెప్తున్నాం, ఆయన సివిల్ కేసులో ఎంత వచ్చింది, ఆయన వీళ్ళ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర ఎంత కొట్టేసి వీళ్ళకి సంబంధించి వీళ్ళని బెదిరించాడు, ఒక పోలీస్ అధికారిగా ఉండి బెదిరించాల్సినటువంటి అవసరం నీకేమొచ్చింది? రెవెన్యూ అధికారులు వస్తారు, రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేస్తారు, అయ్యా దీనికి సంబంధించి అనుమతులు ఉన్నాయి, అన్ని అనుమతులు ఉన్నా సరే వీళ్ళు వస్తున్నారని చెప్పి నీ దగ్గర ఫిర్యాదు లేకుండా ఏమీ లేకుండా నీకు ఆ బాడుగోలో కూడా ఫోన్ చేసి చెప్తే వెంటనే నువ్వు రావడం, వచ్చి ఆమెను నువ్వు తీసుకెళ్ళిపోవడం. చంద్రమోహన్ రెడ్డి ఊళ్ళోళ్ళ మీద పని తిని బ్రతికేటువంటి వాడు, ఊళ్ళోళ్ళ సొత్తు తిని బ్రతికేటువంటి వాడు, ఊళ్ళోళ్ళకి సంబంధించినటువంటి భూములు కొట్టుకుని బ్రతికేటువంటి వాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నిద్రలేసి చెప్తాడు నాకన్నా నీతివంతుడు నిజాయితీవంతుడు ఉండడు అని చెప్పి నేను చెప్తున్నా, పచ్చని చెట్టు కింద నిలబడి చెప్తున్నా. చంద్రమోహన్ రెడ్డి నీ ప్రాంతానికి వచ్చి నేను ఈ గ్రావెల్ దీనికి సంబంధించి నేను కానీ నా కుటుంబం కానీ కాంట్రాక్టర్ దగ్గర ₹1 నేను డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయమనండి. నేను అనేక సందర్భాల ప్రమాణానికి పిలిచా, కనీసం పేదల సొత్తు తినే నేనే పర్యటిస్తా, దాని మీద నేనే ఫిర్యాదు చేస్తానని చెప్పావు.
జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు అన్నీ సేకరించాం. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు పెన్ డ్రైవ్లో తీసుకెళ్లి ఇక్కడ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి చెప్తాం. వినతి పత్రం ఇస్తాం. అన్నిటి మీద కూడా కానీ చర్యలు తీసుకొని తక్షణం వాటికి సంబంధించినటువంటి మైనింగ్ ఏదైతే అన్యాయం జరుగుతుందో, వీళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమణలు జరుగుతున్నాయో అవి ఆపకపోతే మేమే అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామస్తులందరికీ నేను అండగా నిలుస్తానని చెప్పి మరొకసారి మాట ఇస్తూ ఈరోజు మీడియా మిత్రులు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు పెంచలేయ, బీజేపీ వెంకటాచలం మండల మాజీ జనరల్ సెక్రటరీని. ఈ తెప్పి విషయం మీద చాలాసార్లు మేము గత 2011 నుంచి కూడా మేము పోరాడుతూ ఉన్నాము. ఎందువల్లనంటే మాకు అక్టోబరు, నవంబర్ మాసాలలో ముసారు పడితే ఎమర్జెన్సీ సెక్కలు ఎత్తేస్తారు. ఎమర్జెన్సీ సెక్కలు ఎత్తేస్తే పశువులకు కానీ చిన్న సన్న జీవాలు ఉన్నాయి. ఆ జీవాలన్నీ కూడా ఎటు అడుగు పోయేదానికి అవకాశం లేదు. ఏ కాడికి తిప్ప మీదకి రావాలి. కాబట్టి ఈ తిప్ప ఎత్తేస్తే మాకు ఈ సన్న మోగాలన్నీ ఇబ్బంది పడిపోతాయి. కాబట్టి ఈ తిప్ప ఎత్తొద్దని చెప్పేసి 2023 సంవత్సరంలో సార్ మంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు మేము ఆపిన తర్వాత సార్ని అందరూ కలవడానికి మేము పోయాం. చెప్పాం, సార్ ఇది మా గ్రామ పరిస్థితి, చిన్న ఊరు, అది మా చెరువు హై లెవెల్ చెరువు, వాటర్ కానీ కనుపూర్ కెనాల్లో తగ్గిందంటే చెరువులో ఉన్న వాటర్ అంతా రిటర్న్ వచ్చేస్తుంది. కాబట్టి నార్లు పోసుకునే దానికి కూడా ఇబ్బంది. మాకు ఇష్టపడిన ఉండటం వల్ల పార్చిలపాడు, కసుమ దగ్గర పడే వర్షపు నీరన్నీ కూడా ఈ కాలువల ద్వారా వచ్చి మాకు చెరువులో చేస్తాయి. ఈ తిప్ప ఎత్తేసారంటే ఇటు మూగజీవాలు, ఇటు మేము కూడా గ్రామాలు వదిలేసి వలసపోవాల్సిన పరిస్థితి సార్ అని చెప్పి సార్ మేమందరం పోయి మాట్లాడితే సార్ ఒకే మాట అన్నారు, మీకు రైతులకి గ్రామస్తులకి ఇబ్బంది అయ్యే పని అయితే ఒక్క ట్రిప్ మట్టి కూడా మేము ఎత్తమని మాట ఇచ్చారు. కాబట్టి సార్ ఈరోజు వస్తున్నారని తెలిస్తే మేము వేరే పార్టీ అయినా కూడా ఎందుకు వచ్చామంటే నమ్మకం సార్ ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉంటారని చెప్పి వచ్చాము. సార్ ఎట్టయినా మీరు ఇంక నుంచి అయినా ఈ మైనింగ్ జరగకుండా ఆపేసి ఏదైనా చిన్న ఏదైనా గోడకలు ఏదైనా కట్టుకోవాలన్నా, ఎక్కడి నుంచి ఏదైనా గ్రావులు ఇళ్ళకు తోలుకోవాలన్నా, కంకర ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మా స్వతహాతో మేము వచ్చి నుంచి ఇళ్ళకు తోలుకుపోయే స్వతంత్రం మాకుంది. ఇప్పుడు ఇది ఎత్తేసారంటే మేము వేలకు పెట్టి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము మీద నమ్మకంతో మేము వేరే పార్టీ అయినా కూడా మీరు ఖచ్చితంగా మాకు ఈ సమస్య క్లియర్ చేస్తారని చెప్పేసి, ఇది ఉన్నట్టుగా దాన్ని ఆపేస్తారని చెప్పేసి ఆ నమ్మకంతో వచ్చాము సార్. వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నన్ను కలవలే, ఈయన సంబంధించినటువంటి వీడియోలు ఆయన నాతో మాట్లాడాడని నేను వాటిని పంపించానని వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు, సార్ బీజేపీ నాయకుడు పెంచలే అంటే ఈయనని చెప్పి. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ హలో హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.